హాయ్ ఫ్రెండ్స్. సో, ఈరోజు చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాను. సో, ఇదేంటంటే మా బాబుకి అక్షరాభ్యాసం చేస్తున్నాము. సో, అక్షరాభ్యాసం అనేసరికి చాలామందికి ఒకటి ఏముంటుందంటే బాసర్లోనో లేకపోతే ఏదైనా సరస్వతి టెంపుల్‌లో చేయించాలి అనే ఐడియా ఉంటుంది. కానీ మాకు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మేము బాసరకి వెళ్దామని అనుకున్నాం. మాకు టైం కుదరట్లేదు. సో, లక్కీగా మాకు తిరుపతి టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో, మేము తిరుపతికెళ్ళాం. తిరుపతి నుంచి వచ్చి రాంగానే మా బాబు స్కూల్ స్టార్ట్ అయిపోవాలనమాట. స్కూల్ ఇన్ ద సెన్స్ ప్లే గ్రూప్. హిస్ జస్ట్ 2 ఇయర్స్. ప్లే గ్రూప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో, అక్కడ కూడా పాపం మరి ఏదో నేర్పిస్తారు కదా! బుక్‌లో రాయడం స్టార్ట్ అవుతుంది కదా! అక్షరాభ్యాసం చేయించాలని నాకుండే. సో, తిరుపతిలోకెళ్ళాం. తిరుపతి తర్వాత మేము వి హాడ్ ఎ ప్లాన్ టు గో టు కాణిపాకం. కాణిపాకంకెళ్ళాం. కాణిపాకంలో అక్షరాభ్యాసం చేస్తారు అని తెలిసింది మాకు. వినాయకుడే కదా! మనం కూడా గణేష్ చతుర్థికి, వినాయక చవితికి వినాయకుడి ముందు మన బుక్స్ పెడతాము. మనకి అన్నీ ఎలాంటి లైక్ ఎలాంటి విఘ్నాలు కలగకుండా అంత మంచి జరగాలి, అన్నీ మంచి జరుగుతూ పోవాలి అని మొక్కుకుంటాం కదా! సేమ్ అంతే ఇక్కడ కాణిపాకంలో ఇంకా మంచిదే కదా! ఫస్ట్ నేను అక్కడ అక్షరాభ్యాసం చేస్తే. సో, ఇక్కడ ఎక్కడ జరుగుతుందనంటే కాణిపాకం గుడికెళ్ళాక మనకి సెల్ ఫోన్ మొబైల్ కౌంటర్ పక్కన ఇంకొక టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆర్జిత సేవ అనే టికెట్ కౌంటర్. ఆ టికెట్ కౌంటర్‌లో ఈ అక్షరాభ్యాసం టికెట్ కూడా దొరుకుతుంది. రూ. 200 టికెట్ ఒకరికి. తర్వాత అక్కడే ఎదురుగుండా షాప్స్‌లో మనకి అక్షరాభ్యాసం కావాల్సిన సామానన్ని మనమే తీసుకోవాలి. అది కూడా రూ. 400 ఉంటుంది అదంతా. బార్గెయిన్ చేసినా కూడా వాళ్ళివ్వరు. ఎందుకంటే మనకది అవసరం కాబట్టి చచ్చినట్టు ఆ రూ. 400 పెట్టి తీసుకోవాలి. దాంట్లో మనకి 2 స్లేట్స్, బియ్యము, 2 బలపాలు, పువ్వులు, కొబ్బరికాయ, అన్నీ దానికి కావాల్సినయి అన్నీ ఇస్తారు. తర్వాత ఆ టికెట్ కౌంటర్‌కి రైట్ సైడ్‌లో ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్‌లో ఈ అక్షరాభ్యాసం అనేది చేపిస్తారు. సో, ఇమ్మీడియేట్‌గా మనది ఒక్కరిది అయిపోగానే వెళ్ళి చేయిస్తారు అనైతే కాదు. అక్కడ టైంకి ఉంటారు. ఈజీగా మేము వెళ్ళినప్పుడైతే ఒక 6, 7 పేరెంట్స్ పిల్లలతో పాటు ఉండే. సో, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మేబీ కొందరు పిల్లలు కలెక్ట్ అయ్యాక అందరిని కలిపి చేయిస్తారని అనుకుంటున్నా నేను. సో, మేము వెళ్ళినప్పుడు ఒక 6, 7 గ్రూప్ ఆఫ్ ఇది ఉండే. స్వామీజీ వచ్చి కూర్చొని మన కవర్స్‌లో నుంచి అన్ని స్లేట్స్ అన్నీ తీసిస్తారు. తీసి ఉంటారు కదా! అక్కడ వాళ్ళకి అసిస్టెంట్స్ అట్లా. తీసిచ్చేసి ఆయనకిస్తే ఆయన ఓం అని రాసి అన్నీ పక్కన పెట్టి, బొట్లు పెట్టి, మనకిదంతా పెట్టి రెడీ చేసి, మనకన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తూ ఉంటారు. అక్కడ అందరికీ బొట్టు పెట్టండి, పూజ చేయండి, అగరబత్తి ముట్టించండి, బాబుకి అక్షింతలేయండి, చేత్తో కొంచెం ఆయన నామాలు చదువుతూ ఉంటారు. మనము కొబ్బరికాయకి, స్లేట్‌కి పూజ చేస్తూ ఉండాలి. బాబుకి మెడలో దండేయడం. సో, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అవుతూ ఉంటుంది. చేయించేసేసి తర్వాత బాబుతో ఓం నమ శివాయ అని చెప్పి రాయిస్తారు. ఫస్ట్ బియ్యంలో ఓం అని రాయిస్తారు. అది 3 టైమ్స్ రాయించాక తర్వాత స్లేట్‌లో బల్పం తీసుకొని అక్కడ ఆయన ఆల్రెడీ రాసి పెడతాడు పంతులు గారు ఓం నమ శివాయ అని చెప్పి. అది ఇక్కడ మన బాబుతో రాయించమని చెప్తారు ఒకటేసారి. సో, కన్‌ఫ్యూజ్ అవుతారు చాలామంది. అక్కడ ప్లేట్‌లో బియ్యంతో 3 సార్లు రాయిస్తారు. మళ్ళీ ఇక్కడ బల్పంతో స్లేట్ మీద మాత్రం ఒకటేసారి రాయించి ఏం చెప్తారంటే నెక్స్ట్ 2 డేస్ లైక్ నిన్న అయిందనుకోండి, ఈరోజు రేపు దేవుడి ముందు కూర్చోబెట్టి బాబుని మళ్ళీ లైన్‌గా ఒక్కొక్కసారి రాయించండి. అంటే 3 డేస్ కంటిన్యూగా రాయించాలన్నమాట. సో, వీ హ్యావ్ ద సెంటిమెంట్. స్కూల్‌కెళ్ళేటప్పుడు కూడా 3 డేస్ వెళ్ళాలి. ఫస్ట్ 3 డేస్ అమ్మో! సెకండ్ డేలో ఇయర్ అంతా వెళ్ళము. చిన్న చిన్న అవి ఉంటాయి బిలీవ్స్. సో, సేమ్ థింగ్ అక్కడ అనిపించింది నాకు. సో, అట్లా బాబుతో రాయించమన్నారు. రాసేసాక ఇంకా అయిపోయినట్టే పూజ. తర్వాత ఆయనకు కొంచెం దక్షిణ పెట్టేసి అదే ప్లేట్‌లో బియ్యం అదే ప్లేట్‌లో వాళ్ళకి ఇచ్చేసేసి 2 స్లేట్స్ ఇస్తారు. దాంట్లో ఒక స్లేట్ వాళ్ళు తీసుకుంటారు. ఒకటి మనకిస్తారు. అంతే. అక్కడ స్వామీజీకి దండం పెట్టేసుకొని మన బాబుతో దండం పెట్టించేసుకొని వచ్చేయడమే. ఇట్స్ వెరీ సింపుల్. మీకు ఎవరికైనా అక్షరాభ్యాసం చేయడానికి బాసరకు వెళ్ళడానికి కుదరకపోతే కాణిపాకంలో వెళ్ళి కూడా చేయించుకోవచ్చు. ఇది ఒక చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.